రియల్ ఎస్టేట్ గురువుకి అనంతపురం నుంచి విజయ్ కుమార్ అనే హోమ్ బయ్యర్ కాల్ చేశారు. తన పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారట. తను కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట. తన కుటుంబానికి సరిపడా హైదరాబాద్లో రెడీ టు ఆక్యుపై విల్లాలు కావాలని కోరుతున్నారు. కనీసం 5 బెడ్రూమ్ ఉన్న విల్లాలుంటే బెటర్ అని ఆయన అడుగుతున్నారు. మరి ఆయన ముందున్న ఆప్షన్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాదులో పెరిగిన భూముల ధరల నేపథ్యంలో విల్లాల్లో నివసించడం కొంత ఖరీదైన వ్యవహారంగా మారింది. అయినప్పటికీ నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు కొనుగోలుదారుల అభిరుచి మేరకు కొన్ని ప్రాంతాల్లో లగ్జరీ విల్లాల్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ కోర్ ఏరియాలో విల్లాస్లో నివసించాలి అని కోరుకునే వారికి వర్టెక్స్ సంస్థ నలగండ్లలో కింగ్స్టన్ పార్క్ని ఆరంభించింది. సుమారు 40 ఎకరాల్లో 250 విల్లాలను డెవలప్ చేస్తున్నారు. 307, 340, 460 గజాల్లో 4020 నుంచి 5725 చదరపడుగుల్లో విల్లాల్ని డిజైన్ చేశారు. హాల్మార్క్ ఇన్ఫ్రాకాన్ సంస్థ ఉస్మాన్ నగర్లో 20 ఎకరాల్లో హాల్మార్క్ ఇంపీరియా అనే లగ్జరీ విల్లా కమ్యూనిటీని డెవలప్ చేస్తోంది. ఇందులో 130 విల్లాలొస్తాయి. ఒక్కో విల్లా విస్తీర్ణం 5255 నుంచి 5355 విస్తీర్ణం. కిస్మత్పూర్లో అర్బన్ లీగ్ అనే సంస్థ 22.5 ఎకరాల్లో 226 రివర్ సైడ్ విల్లాలను డెవలప్ చేస్తోంది. 4-5 BHK యూనిట్లు ఇందులో వస్తాయి. లావిష్ క్లబ్ హౌస్ని సుమారు 47,000 చదరపడుగుల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్వీ నిర్మాణ్ సంస్థ రావిరియాలలో ఆర్వీ క్రిషాంగ్ అనే లగ్జరీ విల్లా కమ్యూనిటీని దాదాపు 20 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. ఇందులో వచ్చే మొత్తం 168 విల్లాలు. కొల్లూరు వెలిమలలో గ్రీన్మార్క్ మేఫేర్ సన్రైజ్ విల్లాస్ ప్రాజెక్టుని 63 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. ఇందులో వచ్చే యూనిట్లు 558 కాగా ఒక్కో విల్లాను 3,888 నుంచి 6,111 చదరపడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్నారు. ప్రణీత్ సంస్థ గాగిల్లాపూర్లో ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ అనే లగ్జరీ విల్లా కమ్యూనిటీని సుమారు 71 ఎకరాల్లో ఆరంభించింది. ఇందులో వచ్చే మొత్తం 884 విల్లాలు శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టులో ఒక్కో విల్లాను 2,176 నుంచి 4,566 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిలోపు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సంస్థ ప్లాన్ చేస్తోంది.